మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. రాజధానిలో రాక్షసకాండ, ఉండవల్లి రైతులపై చంద్రబాబు సర్కార్ దౌర్జన్యం, భూములు ఇవ్వలేదని అన్నదాతపై కక్ష సాధింపు, పథకం ప్రకారం కోర్టు సెలవుల్లో దాడి. నిజంగా రాజధాని ప్రాంతంలో రైతులపై చంద్రబాబు నాయుడు సర్కారు సాగిస్తున్నటువంటి దమనకాండకి నిదర్శనం ఇది. 2014 నుంచి 19 మధ్యలో కూడా ఇలాగే భూములు ఇవ్వని రైతుల యొక్క పొలాలు తగలబెట్టి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేశారు. ఇప్పటికే 50,000 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ లో భాగంగా తీసుకొని మళ్లీ రైతుల్ని బలవంత పెడుతూ 1,00,000 ఎకరాల వైపు అడుగులు వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం నిజంగా ఉండవల్లిలో విలువైనటువంటి భూములు, ఏదైతే ఆ చివర ఉన్నటువంటి భూముల కంటే కూడా ఉండవల్లి అంటేనే జాతీయ రహదారికి పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం, ఉండవల్లి భూములు అంటేనే తాడేపల్లికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం, ఎకరాల భూములు కోట్లలో పలుకుతున్నటువంటి చోట. అలాంటి చోట రైతుల్ని నిజంగా వాళ్ళు ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా ఉంటే, సో అలాంటి చోట ఈ ప్రభుత్వం ఏం చేసిందిరా అంటే, ఇప్పటికే భూములు ఇచ్చినటువంటి రైతులకు 32,000 ఎకరాలు భూములు ఇచ్చినటువంటి రైతులకు ఎక్కడా కూడా డెవలప్ చేసినటువంటి ఫ్లాట్లు ఇవ్వటం కానీ ఏమీ జరగట్లేదు. సో మేము వాళ్ళకే ఇవ్వట్లేదు, మేమేమి ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు అడగడంతో వీళ్ళకి నిన్న శని ఆదివారం కోర్టు సెలవు, నిన్న శని ఈ రోజు ఆదివారం కోర్టు సెలవులు ఉండడంతో సో ఈ ప్రభుత్వం నిజంగా ప్రభుత్వమే కబ్జా చేస్తే ఎలా ఉంటుంది, ప్రభుత్వమే నిజంగా దౌర్జన్యకాండ చేస్తే ఎలా ఉంటుందని రాజధాని ప్రాంతంలో నిజంగా ఆ ప్రాంతంలో, ఆ ఉండవల్లి ప్రాంతంలో రైతులు ఏదైతే మొక్కజొన్న దగ్గర నుంచి దొండపాదుల వరకు మొత్తం పంటలు వేసుకున్నారు. ఆ పంటలు వేసుకున్న ప్రాంతంలో అర్ధరాత్రి పూట అపరాత్రి పూట వచ్చేసి జేసీబీలు పట్టుకుని పట్టపగలు ఏం చేస్తా ఉన్నారంటే, పోలీసుల సమక్షంలో ఆ రైతులను లాగి ఈడ్చి పడేసి ధ్వంసం చేసేసి రోడ్డు వేసేస్తా ఉన్నారు. ఏమన్నా అడిగితే ఎవడు సమాధానం చెప్పేవాళ్ళు? నిజంగా ఎక్కడైనా ప్రైవేటు భూముల్ని రౌడీలు కబ్జాకోర్లు ఎలా అయితే కబ్జా చేస్తారో ఆ విధంగా ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తిని కబ్జా చేసి తిరిగి వాళ్ళ మీద దౌర్జన్యకాండ చేస్తూ పోలీసులను అడ్డు పెట్టుకుని దుర్మార్గమైనటువంటి ప్రాపకాండ చేస్తా ఉందంటే, నిజంగా ఆ రైతు నిజంగా అప్పు తీసుకొచ్చి పండించిన పంట ఏదైతే ఉందో అది కోతకొచ్చింది. ఆ పంటను ధ్వంసం చేసేస్తే రైతుకు పరిహారం ఎవరిస్తారా? అంటే రైతు అంటే ఈ ప్రభుత్వానికి నిజంగా ఇంత చిన్న చూప? మీ కార్పొరేట్ జంగిల్ కోసం, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం పంట పండించే రైతు కంట కన్నీరు కార్పిస్తూ వాని మీద దౌర్జన్యకాండ చేస్తూ, నిజంగా ఎవరో వలి అంటే ఒక అతను దొండపాదుల కోసం 1,00,000 ఖర్చు అయిందంట, అప్పు తీసుకొచ్చి పెట్టాడు. సో ఆయన కౌలు రైతు, ఆయన ఆ పంట మొత్తం ధ్వంసం చేసి పడేశారు. ఆయన కుటుంబం రోడ్డు మీదకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెబుతారు? ఆయన కుటుంబం ఈరోజు రోడ్డు మీద ఉంది. పంట పరిహారం ఎవరు చెల్లిస్తారు? సో మీ కార్పొరేట్ జంగిల్ కోసం, మీ కలల సౌధం అంటారు మీరు దాన్ని, అమరావతిలో మీ ప్రయోజనాల కోసం ఈ విధంగా రైతుల యొక్క ఉసురు కొట్టుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అదే రైతన్న కన్నెర్ర చేస్తే మీ ప్రభుత్వం బంగాళాఖాతంలో గెలిచిపోతుందన్న విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తిరగండి.